గారు వాళ్ళ యొక్క టీం ఏదైతే ఉందో ఒక మంచి డిమాండ్తో ఇక రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని కలవడం నిజంగా ఇది శుభపరిణామం చెప్పాలి. ఈ యొక్క కమ్యూనిటీలో ఎంఆర్పిఎస్ ఉద్యమం వీళ్ళందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చింది. ఆ దిశగా ఏదైతే ఎంఆర్పిఎస్ గత 3 దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వస్తుందో ఏబిసిడి వర్గీకరణ ఏదైతే ఉందో మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేసి రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో జాతీయ స్థాయిలో ఏ పార్టీ కూడా ఎంఆర్పిఎస్ వర్గీకరణకి ముందుకు రానటువంటి పరిస్థితులలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కావచ్చు,